చాలా టెన్షన్ పడ్డాను సార్. ఈ టైంలో ఏదైనా అయి ఉంటే నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్ట్పోన్ అయ్యేది. ఆస్ట్రేలియా ఏంటండి? ఓ మీకు చెప్పలేదు కదా, 5 days లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్. మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఇంత సడన్ గా ఎందుకండి ఇప్పుడు? సార్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. మీకేం సార్, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు. నాకంత సీన్ లేదు, అందుకే దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఏమైందండి డలుగున్నాడు వాడు? అమృత ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందంటరా. మరేంటి పరిస్థితి? ఏమోరా. ఆ బుక్ ఎదురా చింపిపడి దొప్పుతాను. ఆ శ్లోకాలతో మైండ్. పాస్పోర్ట్ ఫ్లైట్ టికెట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం సార్. సార్ మీరు కూడా నాతో రండి సార్. మీరు వెళ్ళండి, నాకు వర్క్ కాల్ ఉంది. ఓకే, ఐల్ జస్ట్ కమ్. సార్ వెళ్దామా? నువ్వెప్పుడు నాకింత దగ్గరగా వస్తావు, ఇక్కడే ఉండిపో నడిచే లోపు అంత దూరం వెళ్ళిపోతావు. ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్. నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా? వరం ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇన్ని ఇయర్స్ నా పక్క సీట్ ని ఖాళీగా పెట్టుకుని ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అమృత. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది, జంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశావు. ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచచ్చు కదా అమృత. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమృత. ఆపండి సార్, ఇంకా మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలా నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? అది కాదు అమృత. ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ మోసం చేస్తూనే వచ్చారు కదా. యువర్ ఎ చీటర్. లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు నాకు కనపడకండి ప్లీజ్. అమృత సార్ వెళ్దామా? వచ్చేసింది. బాయ్ సార్. సార్ నా వీసా వచ్చేసింది. 2 days లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్? థ్యాంక్ యూ సార్, బాయ్. విరాట్, విరాట్ లేరా. ఏమైందన్నా? ఎక్కడికి నాన్నా? చెప్తారా. రా. ఒంటరితనం అనేది ప్రతి రాత్రి నా మీద యుద్ధం చేస్తూనే ఉంది. దాని మీద ధైర్యంతో గెలుస్తూ వచ్చాను. కానీ రాత్రి
ఒంటరితనం ముందు నా ధైర్యం ఓడిపోయింది. నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు, కానీ అస్సలు బాలేను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఇలా బతకలేక చనిపోతున్నాను. క్షమించండి. సోలో బతకంటే సోల్ లేని బ్రతుకు. విరాట్, సోలో బతికే సో బెటర్. ఒక్కసారి మన కన్నీళ్లు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవా? మీరు నాకు ఆరాధ్య దైవం సార్. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది. అందరికీ దూరంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఒంటరితనం భరించలేక మా అమ్మాయి చనిపోవడం చూశాక భయం వేస్తుందమ్మా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నా బాధ ఏంటంటే ఈ పెళ్ళొద్దు, ఈ ప్రేమొద్దని అంతమందిని నమ్మించగలిగినోడిని పెళ్లి చేసుకుంటే బాగుంటది, ప్రేమిస్తే బాగుంటదని ఒక్కదాన్ని నమ్మించలేకపోతాను చూడు. ఛే! పిచ్చి పిల్ల మా అమృత. నేను చెప్పిందంత నమ్మి తను వాళ్ళందరినీ దూరం పెట్టి ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుందట. ఏం చెప్తే తనకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ ఆలోచనలు మారాయన్న విషయం అమ్మాయికి చెప్తే అర్థమవుతుంది. 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు, కానీ అందులో ఒక అబద్ధం కారణమైన ఆ పెళ్లి నిలబడదని ఎవరు అనుకోర్రా. అప్పుడు నీ ఫిలాసఫీ కరెక్ట్ అని నువ్వు అంత గట్టిగా నమ్మావు కాబట్టి అంత బలంగా మాట్లాడావు. ఇప్పుడు అదే రాంగని అంతకన్నా బలంగా నమ్ముతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావురా? వెళ్ళు, చెప్పే. నువ్వు చెప్పింది కరెక్ట్ నానా. హలో అమృత, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకసారి కైలాసగిరికి వస్తారా? షూర్ సార్, వస్తాను. ఓకే అండి, బాయ్.